ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ రెండో రోజు కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండో రోజు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్న నూనె శ్రీధర్ను ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. మొదటి రోజు చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టినట్లయితే సమాచారం అవుతుంది. అయితే అతను బదిలీ సమయంలో కూడా గత ఏడాది బదిలీ అయినప్పటికీ దాదాపు సంవత్సరం పాటు కూడా చొప్పుదండిలోని ఈగానే పనిచేస్తున్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది. కస్టడీలో భాగంగానే చాలా విషయాలు ప్రస్తుతం అయితే కస్టడీలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా అతను అక్రమంగా సంపాదించిన ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే సోదాల భాగంగా కొంతవరకు డాక్యుమెంట్లు సాధన చేసుకున్న ఏసీబీ అధికారులు వాటిని పరిశీలించి అంటే ఏ విధంగా వీటిని కొనుగోలు చేశారనే దాని మీద కూడా స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే రాబడుతున్నారు. దాంట్లో ఇటు బినామీగా కొంతమంది ఉన్నతాధికారులకు తను బినామీగా ఉన్నట్లయితే అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఆ బినామీకి సంబంధించి ఎవరు ఆ ఉన్నతాధికారి తర్వాత వాటి వివరాలు కూడా సేకరించాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే అతన్ని విచారిస్తున్నారు. అయితే రెండో రోజు భాగంగానే అతనికి చాలా వరకు అతను బ్యాంక్ అకౌంట్లో కానీ తర్వాత నగరంతో పాటు తర్వాత వివిధ జిల్లాల్లో కూడా విలాసమైన విల్లాలతో పాటు ఫ్లాట్లు తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. కాబట్టి వాటిని ఏ విధంగా అక్రమంగా సంపాదించారు అనే దాని మీద కూడా ఒక స్పష్టంగా వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అతను ఉద్యోగం చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు అతని వచ్చిన జీతానికి సంబంధించి కానీ అతని కుటుంబంలో ఇతర మార్గాల్లో వచ్చిన దాన్ని చూసుకున్నట్లయితే కేవలం 2 కోట్లకు పైకి మాత్రమే ఉంటుంది. కానీ అతన్ని అధికారికంగా ఏసీబీ అధికారులు వెల్లించిన వివరాలు దాదాపు 7 కోట్లకు పైగా వారికి వచ్చినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. కానీ 5 కోట్లు ఏ విధంగా అక్రమంగా సంపాదించారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు వివరాలు అయితే రాబడుతున్నారు. అంటే అక్రమంగా వచ్చిన నగదు ఆధారంగానే భారీగా ఆస్తులు కూడబెట్టారు. అది బహిరంగ మార్కెట్లో వందలాది కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి కూడా ఏసీబీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీని వెనక కేవలం అతను అక్రమ సంపాదనతో ఉందా లేదా ఇతనికి సంబంధించి కూడా ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందన్న దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఈ 5 రోజుల కస్టడీ విచారణలో ఈరోజు రెండో రోజు కాబట్టి ఇంకా 3 రోజుల భాగంగా పూర్తి స్థాయిలో నీటిపారుదల శాఖ ఇంజనీర్గా పనిచేస్తున్న నూనె శ్రీధర్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. అంటే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించి కూడా విజిలెన్స్ అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇవ్వడం ఏసీబీ అధికారులకు రిపోర్ట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో అవినీతి అధికారుల పైన ఆ లిస్టు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఒకరికిలా ఒకరు సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. కాబట్టి దాని ఆధారంగానే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి తర్వాత వారి నుంచి చాలా కీలకమైన ఆస్తులకు సంబంధించి స్థిర తర్వాత చిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అయితే స్వాధీనం చేసుకొని ఒక్కొక్కటి పరిశీలించిన తర్వాత వారికి సంబంధించిన వాటి వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో ఇటు హరిరామ్ కానీ తర్వాత శ్రీధర్కి సంబంధించి కానీ మరికొంతమంది కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ దీంట్లో వీళ్ళిద్దరు ఇప్పటికే అరెస్ట్ చేసి తర్వాత రిమాండ్కి అయితే తరలించిన సంగతి తెలిసింది. అయితే దీంట్లో నూనె శ్రీధర్ని ప్రస్తుతం అయితే కస్టడీ తీసుకొని కస్టడీలో భాగంగా విచారణ కొనసాగుతుంది. కాబట్టి కస్టడీలో మరి ఇంకా ఎలాంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాలి. ఎందుకంటే కేవలం 100 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించారు అక్రమంగా ఏ విధంగా కొనుగోలు చేశారని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే రాబట్టే అవకాశం అయితే కనపడుతుంది. ఓటు స్టూడియో.